ఆకివీడిలో జరుగుతున్న ఘటనపై తెలుగు ప్రజలు మిస్లీడ్ అవుతున్నారు. అక్కడ 1930 నుండి రామాలయం ఉందని చెప్తున్నారు. కానీ దళితులు, లెఫ్ట్ పార్టీలు అక్కడ ఉన్నది గొంతెనమ్మ గుడి అని చెప్తున్నారు. ముందు రాముడి గురించి, గొంతెనమ్మ గురించి మనకు అవగాహన రావాలి. తెలుగు లాంగ్వేజ్ ద్రవిడ భాష, సంస్కృతం ఆర్యన్ లాంగ్వేజ్. గొంతెనమ్మ తెలుగువారి గ్రామ దేవతల్లో ఒకరు. గొంతెనమ్మ అనే పేరే తెలుగు పేరు. గొంతు, అమ్మ అనే పదాల నుండి గొంతెనమ్మ వచ్చింది. రాముడు రామాయణం నుండి వచ్చాడు. రామాయణం ఏ భాషలో ఉంది? సంస్కృతంలో ఉంది. అంటే రాముడు ప్రధానంగా ఆర్యుల దేవుడు. కాలక్రమంలో తెలుగువారి గ్రామ దేవతల స్థానంలోకి ఆర్యుల దేవుళ్ళు వచ్చేలా చేశారు. గ్రామ దేవతలు తెలుగువారి జీవితాల్లో అంతర్భాగం. కోళ్లను, మేకలను, దున్నపోతులను గ్రామ దేవతలకు బలిచ్చే ఆచారం ఇప్పటికీ మనకు గ్రామాల్లో ఉంది. దీన్ని బోనాల పండుగ అని, గ్రామ జాతరలు అని పిలుస్తూ ఉంటారు. తెలంగాణలో ఆర్యుల ఇంపాక్ట్ తక్కువగా ఉండటం వల్ల బోనాల పండుగ చాలా పెద్ద పండుగ అయింది. కానీ కోస్తాలో, రాయలసీమలో ఆర్యుల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల బోనాల పండుగ మినుకుమంటోంది. ఆర్యుల దేవుళ్లకు సంబంధించి ఎక్కడ జంతుబలులు ఉండవు. వేదిక్ పీరియడ్లో ఉన్నప్పటికీ బుద్ధిజం వచ్చిన తర్వాత క్రమంగా ఆర్యుల పూజారులు శాకాహారులుగా మారారు. తెలుగు వాళ్లకు, హోల్ మొత్తంగా ద్రవిడులకు, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే శూద్ర, దళిత, గిరిజనుల దేవతలకు సంబంధించి మాత్రమే జంతుబలి, మాంసాహార ఆచారాలు ఉన్నాయి. కాలక్రమంలో ఏం జరిగింది? గ్రామ దేవతలను పులిమేరలకు పరిమితం చేశారు. మన ఇళ్లలో గ్రామ దేవతలకు స్థానం లేదు. కేవలం ఆర్యుల దేవుళ్లకు మాత్రమే స్థానం ఉండేలా చేశారు. ఈ రోజున మన పరిస్థితి ఎలా మారింది అంటే మన గ్రామ దేవతలను హిందూ దేవతల కింద చూపెడుతున్నారు. ఇది పూర్తిగా అసంబద్ధం. హిందూ దేవుళ్లకు, దేవతలకు సంబంధించి సంస్కృతంలో మంత్రాలు చదువుతారు. ఏ గ్రామ దేవత ఆలయంలో కూడా సంస్కృతంలో మంత్రాలు చదవరు. కొన్ని చోట్ల సంస్కృత ఆచారాలను, మంత్రాలను, అలవాట్లను గ్రామ దేవతల ఆలయాల్లోకి ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో నాన్ వెజ్ తినడం తప్పన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఒక ప్రవచనకారుడైతే గ్రామ దేవతల దగ్గర కోళ్లను, మేకలను కోయొద్దని చెప్తున్నారు. తెలుగు వాళ్ళు ఏ తిండి తినాలి, ఏ బట్ట కట్టాలి, ఏ భాష మాట్లాడాలి అనే విషయాలను ఆర్యులు కంట్రోల్ చేస్తున్నారు. మనం నిద్ర లేచిన దగ్గర నుండి పడుకునేదాకా మన జీవితాలు ఎలా సాగాలో డిసైడ్ చేస్తున్నారు. తెలుగు పుస్తకాల్లో, తెలుగు న్యూస్ పేపర్లలో సంస్కృత పదజాలాన్ని విపరీతంగా చొప్పించారు. వాటి వల్ల మాకు దమ్మిడి ఉపయోగం లేదు స్వామి అంటే మా సంస్కృతాన్నే కాదంటావా అని దబాయింపు ధోరణిలో మాట్లాడుతున్నారు. ఈ టేక్ వన్ మీడియా ఛానల్ కామెంట్లలో మీరు ఈ విషయాలను గమనించే ఉంటారు. వేల సంవత్సరాల తర్వాత రాజ్యాంగం కారణంగా మనకు చదువుకునే అవకాశం వస్తే మన పుస్తకాలను సంస్కృత పదాలతో నింపేశారు. ఆర్యులు మాత్రం వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించి విదేశాలకు కూడా పంపుకున్నారు. మనం మాత్రం ఇప్పటికీ కూడా ఈ సంస్కృత పదజాలంతో నిండిన తెలుగు మీడియాన్నే చదువుకోవాలని బలవంతం చేస్తున్నారు. మన పుస్తకాల్లోకి ఇంగ్లీష్ పదాలు రాకుండా అడ్డం పడుతున్నారు. అందుకే నేను చెప్తూ వస్తోంది, తెలుగు పుస్తకాలను సంస్కృత పండితుల కబంధ హస్తాల నుండి విడిపించాలి. మన పుస్తకాల నుండి సంస్కృత పదజాలాన్ని ఎంత వీలైతే అంతగా తొలగించుకోవాలి. మనకు ఇంగ్లీష్ కావాలి. తెలుగు ప్రజలారా దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ లేకపోతే మనకు బతుకే లేదు. మన రోజువారీ జీవితంలో ఎక్కడ వీలుంటే అక్కడ, ఎన్ని వీలైతే అన్ని ఇంగ్లీష్ పదాలు తెచ్చుకొని వాడుకుందాం. ఇంగ్లీష్ పదజాలం మన భాషలోకి ఎంత ఎక్కువగా వస్తే మనం ఇంగ్లీష్ నేర్చుకోవడం అంత ఈజీ అవుతుంది. ఈ సంస్కృత ఆచారాల నుండి, మంత్రాల నుండి మన ఐడెంటిటీని, మన గుర్తింపును గ్రామ దేవతలే నిలబెడుతున్నారనే సంగతిని గుర్తించండి. గొంతెనమ్మ గ్రామ దేవత కోసం దళితులు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్లకు, మనకు సంబంధం లేదనే భావనలో కొంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు. దళితులు ఎవరో కాదు, మన సొంత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అనే ప్రాథమిక విషయాన్ని గుర్తించండి. తెలుగు వాళ్లలో కొన్ని కులాల మీద మనువాదులు అంటరాని వాళ్ళు అనే ముద్ర వేశారు. చరిత్ర తెలియని మనం మనుధర్మాన్ని పాటిస్తూ మన బ్రదర్స్ను, సిస్టర్స్ను అంటరాని వాళ్ళుగా చూశాం. కేవలం దళితులనే కారణంగా దాడులు, మారణకాండలు జరిగిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఎంత ఘోరం ఇది! దయచేసి చరిత్ర మీద కాస్త అవగాహన తెచ్చుకోండి. ఈ గ్రామ దేవతలు మనకు సింధు నాగరికత కంటే ముందు నుండి ఉన్నారు. సింధు నాగరికతకు 5000 సంవత్సరాల చరిత్ర ఉంది. అంటే మన గ్రామ దేవతలకు అంతకు మించిన హిస్టరీ ఉంది. 7-8 వేల సంవత్సరాల కిందటి నుండే మనం గ్రామ దేవతలను ఆరాధిస్తున్నాం. 4000 సంవత్సరాల కిందట ఆర్యులు ఈ నేల మీదకు వచ్చారు. క్రమంగా మన జీవితాల్లోకి చొచ్చుకొచ్చారు. మనల్ని శూద్రులుగా, దళితులుగా విడదీశారు. మనుధర్మం ప్రకారం శూద్రులు పై 3 వర్ణాలకు సేవ చేసుకోవాలి. ఆ 3 వర్ణాలను చూస్తే బ్రాహ్మణులు ఆలయాల్లో పూజారులుగా ఉండాలి,
చదువుకు సంబంధించిన అన్ని అంశాల మీద వారికి మాత్రమే సంపూర్ణ హక్కులున్నాయి. మిగిలిన 2 వర్ణాలు అంటే క్షత్రియులు పరిపాలన చేయాలి, వైశ్యులు వ్యాపారం చేయాలి. ఆధునిక యుగంలో రాజ్యాంగం కారణంగా శూద్రులకు, దళితులకు, గిరిజనులకు చదువుకునే అవకాశం వచ్చింది. వ్యాపారాలు చేయగలుగుతున్నారు. శూద్రుల్లో అక్కడక్కడ కొంతమందికి చరిత్రలో కొన్ని చోట్ల పరిపాలన చేసే అవకాశం వచ్చినప్పటికీ వాళ్ళు కూడా వర్ణ వ్యవస్థను దాటి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండేది కాదు. అందుకే ఇప్పుడు కొన్ని శూద్ర కులాలు మేము క్షత్రియులమని చెప్పుకుంటూ ఉంటాయి. చరిత్ర మీద అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి క్లెయిమ్లు చేసుకుంటున్నారు. ఓవరాల్గా మోడర్న్ ఏజ్లో శూద్ర, దళిత, గిరిజనులు ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుతున్నారు. దీన్ని భరించడం ఆర్ఎస్ఎస్ వాళ్లకు కష్టంగా ఉంది. రాజ్యాంగం మీద రుసరుసలాడుతున్నారు. దాన్ని నీరుగార్చడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నారు. మనుస్మృతిని అమలు చేయాలని చెప్పే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు. దురదృష్టం కొద్దీ చంద్రబాబుకు కానీ, ఆయన కుమారుడు లోకేష్కి కానీ, పవన్ కళ్యాణ్కు కానీ తెలుగు వాళ్ళ చరిత్ర మీద, తెలుగు లాంగ్వేజ్ మీద పెద్దగా అవగాహన లేదు. జగన్కి అయితే అసలుకే లేదు. కాస్తో ఇస్కిస్తో లాంటి పదాల వల్ల ట్రోల్ అవుతున్నాడు. నేను తెలుగులో కొంచెం వీక్ అబ్బా అని జగన్ ప్రెస్ మీట్లో చెప్పడం చూశాం. ఇండిపెండెంట్ ఇండియాలో ఒక్క ఎన్టీఆర్ తప్ప ఏ తెలుగు ముఖ్యమంత్రి కూడా తెలుగువాడికి ఒక సపరేట్ ఐడెంటిటీ ఉందనే సంగతిని గుర్తించడం లేదు. తెలుగు ప్రజలారా దయచేసి గుర్తుపెట్టుకోండి, గ్రామదేవత ఒక ఆకివీడుకు, దళితులకు మాత్రమే సంబంధించిన అంశం కాదు. విలేజ్ గాడెస్ అనే పదబంధం తెలుగు జాతికి హార్ట్ అండ్ సోల్. ముందుగా మనకు మన గ్రామదేవతల మీద, మన తెలుగు లాంగ్వేజ్ మీద ఇష్టం ఏర్పడితే తెలుగు వాళ్ళమందరం ఒక్క తాటి మీద ఉండాలన్న ఆలోచన వస్తుంది. తెలుగు జాతిని ఇలా నడిపించే నాయకుడు లేకపోవడం వల్లనే మన అన్నదమ్ములైన తెలంగాణ ప్రజలతో విభేదాలు వచ్చేలా చేసుకున్నాం. 600-700 సంవత్సరాల తర్వాత ఒక గూటి కిందకు వచ్చిన తెలుగు జాతిని నిలువుగా చీల్చేలా మనంతట మనమే చేశాం. గుర్తుపెట్టుకోండి, భాషలో యాసలు చాలా సహజం. సంస్కృత పదాలతో కూడిన తెలుగు గొప్పది అనే ఒక దురభిప్రాయాన్ని మనలో నాటారు. దానివల్లే మన అన్నదమ్ముల యాసలను తక్కువ చేసి చూశాం. ఎవరైనా యాసలను తప్పుపడుతుంటే వారికి జ్ఞానబోధ చేయండి. నిజానికి అసలైన తెలుగు తెలంగాణలో, రాయలసీమలోనే బలంగా ఉందనే విషయాన్ని గుర్తించండి.